హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. మరి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ లెగ్ పీసెస్. మరి చికెన్ లెగ్ పీస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్, బ్రౌన్ ఆనియన్స్, కారపొడి, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, నూనె, మసాలా దినుసులు. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా, మనం తక్కువ నూనెతో మనం కావాల్సిన లెగ్ పీసెస్ రెడీ చేసుకోవచ్చు. మరి మనం ముందుగానే లెగ్ పీసెస్ని పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు, కాబట్టి తొందరగా కూడా కుక్ అవుతుంది. చిటికలో మనం ఇలా లెగ్ పీసెస్ చేసి ఇవ్వచ్చు. మరి వీటిని మనం ఆయిల్లో వేసేసుకుందామా. ఒకసారి వీటిని సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిట్పట్లాడుతుంటాయి, కొంచెం జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి. మరి చికెన్ లెగ్ పీసెస్ కొంచెం వేగాయి కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. తర్వాత మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము, అందుకే కొద్దిగా చూసి తగినంత వేసుకోవాలి. తర్వాత మనం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. దీన్ని కొరియాండర్ పౌడర్ అని కూడా అంటారు. ఈ ధనియాల పౌడర్ కొద్దిగా ఇందులో ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా అంతా లెగ్ పీసెస్కి పట్టాలి. తర్వాత మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఆ బ్రౌన్నెస్ ఈ చికెన్ లెగ్ పీసెస్కి రావాలంటే ఇలా కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేయించేసుకొని మనం వేసేసుకుంటే చక్కగా మనకు లెగ్ పీసెస్ బ్రౌన్ కలర్లో వస్తాయి. కారపొడి, దీన్ని ఇంగ్లీష్లో చిల్లీ పౌడర్ అని కూడా అంటారు. నేను ఒక స్పూను వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి మీ రుచికి తగినంత. అలాగే హోల్ గరం మసాలా అని చెప్పాను కదా మీకు ముందుగా, దీన్నంతా నేను ఇలా పౌడర్గా చేసుకున్నాను. ఈ మసాలాను ఇందులో వేస్తున్నాను. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్ లెగ్ పీసెస్కి బాగా పడతాయి. తర్వాత ఒకసారి మనం దీన్ని కలుపుకుందాం. దీన్ని చక్కగా కలిపేసుకుందాం. చికెన్ వేగిందంటే ఇలా మనకు వచ్చేస్తుంది. మరి చూస్తున్నారు కదా, ఇలాంటి చక్కటి లెగ్ పీసెస్ మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్లో ఉమెన్ స్పెషల్ అని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. చూడండి, చక్కగా లెగ్ పీసెస్ మసాలా అంతా పట్టి మంచిగా కలర్గా వచ్చాయి. మనకి డీప్ ఫ్రై చేస్తే ఆ మసాలా అంతా ఆయిల్లో వెళ్ళిపోతుంది, అలాగే మనకు హెల్దీ కూడా కాదు. కాబట్టి కొద్దిగా ఆయిల్లో మనం ఇలా చక్కటి రుచులు చూడొచ్చు. మరి అలాంటి రుచులు మీకు ఎన్నో మేము చూపిస్తాం, మీరు మా వీడియో చూడండి. ఇప్పుడు మనం కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు కాజు పేస్ట్నైనా వాడచ్చు, పొడినైనా వాడచ్చు, లేదంటే కొబ్బరి పొడిని కూడా వాడచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఏ పౌడర్ అయినా వాడుకోవచ్చు. వేసేసుకొని ఇలా చక్కగా దీన్ని కలిపేసుకోవాలి.
చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయి లెగ్ పీసెస్. ఇలాంటి చక్కటి రుచులు మీ పిల్లలకి పరిచయం చేయాలనుకుంటే మీరు మా ఉమెన్ స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ చూపిస్తాం. మనకి ఈ మసాలా అంతా ఈ లెగ్ పీసెస్కి పడుతుంది చక్కగా. మరి చక్కగా లెగ్ పీసెస్ అయితే రెడీ అయ్యాయి. మరి దీనికి ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి కదా మనము. అదేనండి, కొత్తిమీర వేసేసుకుంటే దీనికి ఫైనల్ టచ్ ఇచ్చినట్టే. మరి చిటికెలో మనకు చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోతాయి. మరి ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. సూపర్గా లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి. మరి ఆ కొత్తిమీర కూడా చాలా అందంగా ఆ లెగ్ పీసెస్కి అంటుకుంది. మరి ఇప్పుడు మనం ఈ చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి కదా, వీటిని మనం సర్వ్ చేసుకుందాం. మరి చాలా ఫాస్ట్గా మనకు లెగ్ పీసెస్ చాలా చక్కగా ఫాస్ట్గా మనకు లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా అందంగా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిని అందంగా అలంకరించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా మనం ఇందులో వేసుకుంటే రోటీస్ కానీ చపాతీలకు కానీ మరి రైస్లో కానీ చాలా బాగుంటుంది. మరి ఎంతో రుచికరమైన చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. నాకు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. మరి నేను టేస్ట్ చేసి చెప్తాను ఒక్కసారి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. నేను ఒక చిన్న ముక్క టేస్ట్కి మాత్రమే తీసుకుంటున్నాను. నేను చేసిన లెగ్ పీసెస్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. లోపలి వరకు మసాలా వెళ్ళిపోయింది. నోట్లో వేసుకుంటే అలాగా మెల్ట్ అయిపోతుంది. నిజంగా చాలా చక్కగా చిటికెలో లెగ్ పీసెస్ రెడీ చేసుకోవచ్చు మీ ఇంట్లో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.